రైట్. రామ్ గోపాల్ వర్మ క్రియేటివ్ డైరెక్టర్ తన క్రియేటివిటీని మడతపెట్టి పిచ్చి పిచ్చిగా వేషాలు వస్తున్నాడు. అలాంటి వాడు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవికి సారీ చెప్పాడు. ఇప్పుడు చరణ్ సూపర్ అంటున్నాడు. ఇదే నోటితో గతంలో ఏమే అన్నాడో అందరికీ తెలుసు. అప్పుడు ఓన్లీ పేటీఎం బ్యాచ్లో చేరి అన్నాడా, లేక ఇప్పుడు పాప ప్రాయశ్చిత్తం చేసుకుంటూ సైడు మార్చాలనుకుంటున్నాడా ఎవరికీ అర్థం కావట్లేదు. వర్మ మరో కొత్త స్ట్రాటజీ ఏమైనా మొదలెట్టాడా అనే అనుమానం కూడా వస్తోంది. శివ రిలీజ్ సందర్భంగా వర్మ టాలెంట్ గురించి అందరూ మాట్లాడుతున్న వేళ వర్మలో కనపడుతున్న ఈ మార్పు నిజమైనదేనా లేక వ్యూహమా అనేది చూడాలి మనం. రైట్, మనతో పాటు మాట్లాడడానికి చారి బల్జేపల్లి గారు, చిరంజీవి వీరాభిమాని, అలాగే కె కళ్యాణ్ కృష్ణ గారు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మనతో పాటు జూమ్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. ముందుగా కళ్యాణ్ కృష్ణతో. కళ్యాణ్, రైట్, కళ్యాణ్ కూడా మనతో జాయిన్ అవడానికి సిద్ధుకున్నారు, మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్. మాట్లాడదాం. అసలు వర్మ ట్వీట్ ఏం చేశాడు, ఆ ట్వీట్లో ఏముందో ఒకసారి చూద్దాం. రామ్ గోపాల్ వర్మ గురించి గొప్పగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే క్రియేటివ్ డైరెక్టర్, దాంట్లో ఎటువంటి అనుమానమే లేదు. తెలుగులో స్టార్ట్ చేశాడు, ఒక ట్రెండ్ సెట్ చేశాడు శివ మూవీతో. ఆ తర్వాత బాలీవుడ్లోకి వెళ్ళాడు, హాలీవుడ్లోకి వెళ్ళాడు. ఆయన ఎక్కడ కాలు పెట్టినా కూడా ఆయన ప్రతి చోట కూడా తనదంటూ ఒక ప్రత్యేకతను ఆయన క్రియేట్ చేస్తూ ఉంటుంటాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా వర్మ గురించి గొప్పగానే చెప్పుకుంటారు. శివ మూవీ మనం చూసుకోవచ్చు, అప్పటి వరకు లేని కొత్తదనాన్ని ఆ సినిమాలో చూపించాడు. అది డిఓపి కావచ్చు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, వెరైటీగా ఎప్పుడూ లేని విధంగా ఆ సీన్స్ క్రియేట్ చేయటం కానీ, ఎక్కడో కూడా డైలాగ్స్ పాత పద్ధతికి స్వస్తి చెప్తూ తక్కువ డైలాగ్స్తోనే సీన్ క్రియేట్ చేయటం కానీ, అది ప్రేక్షకులకు ఆకట్టుకునే విధంగా సాంగ్స్ తీసినా కూడా ఆ సాంగ్స్లో తనదంటూ ఒక కొత్త శైలి రంగీలా మనం చూసాం. దాంట్లో ఉర్మిళ సాంగ్ ఎంత హై అయిందో ఆ టైంలో మనం చెప్పనవసరం లేదు. సర్కార్ మూవీతో ఏ విధంగా అక్కడ సంచలనాలు సృష్టించాడో చెప్పనవసరం లేదు. తను ఎక్కడికి వెళ్ళినా కూడా తనకంటూ ఒక ట్రెండ్ సెట్ చేసుకోవటంలో వర్మది అందివేసిన చెయ్యి అని చెప్పడంలో తప్పలేదు. కానీ ఇక్కడ తెలుగులో చూస్తుంటే ఆయన కొన్ని సినిమాలు ఈ మధ్యకాలంలో అనుకున్నంత విజయాన్ని సాధించలేదు. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని పార్టీలకు దగ్గర కావటం, ఆ పార్టీల పరంగా ఆయన కొన్ని సినిమాలు తీయటం, వ్యూహం అనే సినిమా మనం చూసాం, కడపలో కమ్మరాజ్యం, ఇట్లా కొన్ని సినిమాలు అన్నమాట. లక్ష్మీ ఎన్టీఆర్ అంటూ తీయటం, రాజకీయాలని జోడిస్తూ ఆ సినిమాల్లో కొంతమంది క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తూ వాళ్ళని టార్గెట్ చేయటం, అవతల వాళ్ళు చెప్పిన విధంగా చేస్తున్నాడు వర్మ అనే కొంత చెడ్డ పేరు కూడా తెచ్చుకున్నాడు. ఆ నేపథ్యంలో ఆయన మీద కూడా కొంతమంది అభిమానులు, ఆ పార్టీ అభిమానులు అయితేనేమి, ఆ హీరో అభిమానులు కొంత సీరియస్ కావటం మనం చూసాం. ముఖ్యంగా చిరంజీవి మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించి ఆయన చాలా కామెంట్ చేశాడు ఆ మధ్యకాలంలో. కానీ ఈ మధ్య చిరంజీవి 2 రోజుల ముందు మనం చూస్తున్నాం, శివ సినిమాకి సంబంధించి శివ సినిమా చిరంజీవిలాగా చిరస్మరణీయంగా ఉంటుంది ఈ సినిమా, ఇదొక మాస్టర్ పీస్ అంటే చెప్పడం, దానికి ఆయన హ్యాపీగా ఫీల్ అయిపోతూ చిరంజీవికి సారీ చెప్తే, ఇంతకుముందు మిమ్మల్ని ఏమైనా కామెంట్ చేస్తుంటే ఆయన వెరీ సారీ చిరుస్తారని చెప్పడం. అంతటితో ఆగుతుంది అనుకున్నాం, కానీ ఆ పరంపర కొనసాగుతుంది. ఈరోజు రామ్ చరణ్ కూడా 100 మందితో కలిసి డ్యాన్స్ వేయటం కాదు, సింగిల్గా నీ టాలెంట్ చూపించాం, ఎక్సలెంట్ అంటూ అటు చరణ్ని కానీ ఇటు నాగబాబు ప్రతి ఒక్కరిని ఆయన మెచ్చుకోవటం జరిగింది. అసలు ఏంటి వర్మ కామెంట్స్లో ఏముంది, ట్విట్టర్లో ఏం ట్వీట్ చేశాడు, మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కె కళ్యాణ్ కృష్ణ కుమార్ని అడుగుదాం. కళ్యాణ్ కృష్ణ, చెప్పండి, ఏంటి అసలు వర్మ ఏమంటున్నాడు మెగా ఫ్యామిలీ గురించి? శ్రీనివాస్ ప్లేట్ ఫిరాయించారు అని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్జీవీ ప్లేట్ ఫిరాయించడం అనేది ఒక పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయంగా అది మొన్న మనం అనుకున్నాం, ఈరోజు కూడా అది ఇంకా కంటిన్యూ అవుతుంది. యాక్చువల్గా ఇది నేను చేయలేదు ట్వీట్ అని మొన్న చిరంజీవి గారి విషయంలో చెప్తారనుకున్నటువంటి రామ్ గోపాల్ వర్మ ఈరోజు రామ్ చరణ్ కూడా ఆకాశానికి ఎత్తేశారు. దీంట్లో గట్టిగా గమనించినట్టు చాలా అతనికి ఉన్న టెక్నాలజీ ఏదైతే టెక్నికల్గా రాసేటువంటి తీరును మాత్రం దాంట్లో మనకి కనపడుతుంది. రామ్ చరణ్ యొక్క రఫ్నెస్ కానీ, అదేవిధంగా ఆయనలో ఉండేటువంటి బ్లోయింగ్ పర్సనాలిటీ, అంటే ఆ డ్యాన్స్లో ఉండేటువంటి ఎఫెక్టివ్నెస్ని కానీ ఎక్స్పోజ్ చేశారు అనేది చెప్తూనే, అలా చేయడంలో కృతకృత్యులయ్యాడు, నువ్వు సక్సెస్ అయ్యావని చెప్పి బుచ్చిబాబుని ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ఆయనకి చెప్పడం అనేది మనకి దీంట్లో స్పష్టంగా కనపడుతుంది. భారీ సెట్టింగులు, అదేవిధంగా వందలాది మంది డాన్సర్ల మధ్యలో ఒక కనపడని ఒక అణువులాగా, ఒక మచ్చలాగా, ఒక చిన్న ఆవగింజలాగా చూపించేటువంటి దాని నుంచి మీరు బయటకు వచ్చారు, ఇది ఒరిజినల్ ఎక్స్పోజింగ్ ఆఫ్ మూవీ అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఎలివేషన్ ఏదైనా మనం చేయాలంటే మన ఓవరాల్ కాన్సెప్ట్లో హీరోని ఎలివేట్ చేయడమే దర్శకుడి యొక్క బాధ్యత, అది మీరు సక్సెస్ఫుల్గా నిర్వర్తించారని బుచ్చిబాబును కూడా పొగిడారు శ్రీనివాస్.
కళ్యాణ్ ఒక నిమిషం మనతో పాటు వెంకట్రావు గారా? హలో వెంకట్రావు గారు సార్, మీ వాయిస్ మ్యూట్ చేస్తుంది సార్, అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఫోన్లో మీ వాయిస్ మ్యూట్ చేస్తున్నారు సార్, ఒక్కసారి సెట్టింగ్స్ చూడండి. ఓకే సార్. వెంకట్రావు గారు సార్ వినపడుతుందా? రైట్ సార్. సార్ సార్ వెంకట్రావు గారు చూస్తున్నారు కదా, వర్మ గారి కామెంట్ చూస్తున్నారు, ఏంటి మార్పు అనుకుంటున్నారా? మొత్తం మీద మీ అభిమానులకి ఇది హ్యాపీ అయినా? అంటే చిరంజీవి గారు సంబంధించి చిరంజీవి గారు ఫస్ట్ నుంచి కూడా ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన చూపించినటువంటి మార్గంలో అభిమానులతో నడవటం కానీ ఆయన ఏ రోజు కూడా ఒక సినిమా స్టార్ అని కూడా ఒక సేవా దృక్పథంతో 10 మంది బాగుండాలి, 10 మందికి మంచి చేయాలనేటువంటి ఆలోచనతో ఎప్పుడు కూడా అభిమానులు, కోట్లాది మంది అభిమానులు కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు చాలామంది, ఎంతోమంది గతంలో కూడా మనం చూస్తున్నాము కూడా. చాలామంది ఎన్నో విధంగా మాట్లాడటం జరిగింది. అయితే గతంలో మనం చూసాం, ఎవరు తప్పు వాళ్ళు తెలుసుకొని మళ్ళీ చిరంజీవి గారి దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఈ భారతదేశంలో కానీ, ఈ టాలీవుడ్ కానీ, మిగతా రాజకీయాలు వైపు చూసినా కూడా వాళ్ళకి వాళ్ళే ముందుకు వచ్చి క్షమాపణ చెప్పుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వర్మ గారు కూడా మంచి భగవంతుడు మంచి బుద్ధి కలిగించాడని చెప్పి చిరంజీవి గారు ఇప్పుడైనా చిరంజీవి గారితోటి ఆయనకున్నటువంటి మంచితనాన్ని ఇప్పుడైనా ఆయన పక్కన ఉన్నటువంటి వ్యక్తులు చెడు మాటలు కూడా ఇప్పుడు దాకా ఉన్నాడేమో, ఆ భ్రమలో ఉన్నాడేమో తెలియదు, కానీ ఇప్పుడైతే మంచి పరిణామం. అతనికి కూడా ముందు కూడా మంచిగా తప్పు తెలుసుకోవటం ఉంటారని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. అంటే వెంకట్రావు గారు ఇంతకుముందు ఎంత కామెంట్ చేశారో, ఆయన సినిమాల్లో కూడా క్యారెక్టర్లు పెట్టారు, చిరంజీవి గారి క్యారెక్టర్ వ్యూహంలో, అంటే పవన్ కళ్యాణ్తో పాటు ఇది కూడా. ఇది ఏమైనా ఈ సినిమా కోసం ఆయన చెప్పండి. అంటే ఒక్కో టైంలో చిరంజీవి గారి మీద కామెంట్ చేస్తే పబ్లిసిటీ వచ్చింది అనేది టాలీవుడ్ లో చాలా మంది చేస్తూ ఉంటారు. అది కొంతమంది కొంతకాలం పబ్బం గడుపుకుంటా ఉంటారు ఆ క్రేజ్ ని. అంటే వాళ్ళు వార్తలకు రావాలంటే చిరంజీవి గారిని విమర్శించాలి. ఇది మనం చాలా మంది చూస్తూ ఉంటాం. దాంట్లో కూడా రాంగోపురం ఒకడు. అంతేగాని ఇతనే మనం ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే సోషల్ మీడియాని బాగా వాటిల్లో రాముని మించిన వాళ్ళు ఎవరూ లేరు అంటారు. సినిమా కోసం, రిలీజ్ సినిమా కోసం చేస్తున్నాడా, నిజంగానే ఆయన చేంజ్ చేయడం అనుకుంటున్నారా మీరు? అంటే ఇప్పటికైనా మనసు మారితే, మంచి మనసుతో ఉంటే, చిరంజీవి గారి ఆశీస్సులు తప్పు తెలుసుకుంటే, చిరంజీవి గారు కూడా ఎంతటి విమర్శించిన వ్యక్తులైనా కూడా మనం ఆయన ఆశీర్వదించడం చూస్తా ఉన్నాం. ఆయన కొంతకాలం ఈ సోషల్ మీడియాలో వీళ్ళు పైకి వెళ్ళాలని చెప్పి, అంటే ఏదైతే అంటే అల్టిమేట్ ఇండస్ట్రీకి బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన మీద మాట సోషల్ మీడియాలో పెడితే వీళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తాయి, వీళ్ళకి క్రేజ్ పెరుగుద్ది అనేది ఒక భ్రమలో ఉంటారు వీళ్ళు. అది కాస్త చివరికి అది పతనంగా స్టార్ట్ అయింది వాళ్ళకి. చివరికి పూర్తిగా పతనం అయిపోయింది అది. నిన్న శివ మూవీ రిలీజ్ విషయంలో కూడా చిరంజీవి గారు నాగార్జున గారి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీతో ఉన్నటువంటి సంబంధాలు కానీ, సినిమా స్టార్స్ తోటి స్టార్స్ కాకుండా ఒక బ్రదర్స్ లాగా ఈ రోజు చూస్తా ఉన్నాం. చిరంజీవి గారు నాగార్జున వెళ్ళేటువంటి తీరు కూడా, నాగ చైతన్య కుమారుల విషయంలో కానీ, ఇవన్నీ కూడా ఎవరైనా అల్టిమేట్ రావాల్సిందే చిరంజీవి గారి దగ్గరికి. వారి జీవితంలో ఎన్ని మాట్లాడినా చిరంజీవి గారి కాళ్ళ దగ్గరికి ఎవరైనా రావాల్సిందే. అది వర్మ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు. వర్మ మారి మంచి మనసు, అంటే తాత్కాలికంగా సినిమా ప్రీ రిలీజ్ కదా 4 రోజులు ట్విట్టర్ లో పోస్ట్ చేస్తేనో కాకుండా అతని నిజ జీవితంలో కూడా ఒక మంచి మనసుతో మారితే చిరంజీవి గారు కూడా ఎట్లాంటి కన్నా దారుణమైన వ్యక్తులను కూడా క్షమించేటువంటి గుణం ఉంది కాబట్టి ఆ విధంగా ఏంటంటే మేము కూడా అతనికి భగవంతుడు మంచి కోరుకుంటే మంచిగా ఇంకొంతకాలం వెళ్తాడు. లేదంటే ఇప్పుడు ఏమైపోయాడు చూసారుగా, కనుమరుగైపోయాడు. చివరికి మా ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ స్టేషన్ కేసులు పెడితే కూడా వచ్చి దానికొని తిరిగే పరిస్థితి వచ్చేసింది ఆయనకి.
వర్మకి. మేము చూసాం రీసెంట్ గా మా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లో కేసులు పెడితే మద్దిపాడు పోలీస్ స్టేషన్ కేసు కంప్లైంట్ అయితే జరిగినటువంటి విధానాన్ని చూసాం. చివరికి వాళ్ళ పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు శివ ట్రెండ్ సెట్ చేశారంటున్నారు టాలీవుడ్ లో, ఒక ట్రెండ్ సెట్. అలాంటి డైరెక్టర్ చివరికి ఒక గల్లీ స్థాయికి కూడా దిగజారిపోయాడు. అంటే చిరంజీవి గారితో పెట్టుకుంటే ఎలా ఉంటది అనేది ప్రత్యక్ష సాక్షి వీళ్ళంతా. అందువల్ల ఏంటంటే ఇవాళ శివ రిలీజ్ కి చిరంజీవి గారు తోటి నటుడిగా నాగార్జునకి సపోర్ట్ చేయటం, ఇవన్నీ ఆ కుటుంబంలో ఎప్పుడు ఉంటాయి. అక్కినేని కొన్నిదల ఫ్యామిలీ అంటే ఎప్పుడు ఉంటాయి. వాళ్ళ పిల్లలకి ఎప్పుడు చిరంజీవి గారు ఆశీస్సులు ఉంటుంటాయి. చిరంజీవి నాగార్జున గారు ఏదైనా సినిమా ప్రమోషన్ కానీ, లేదా చిరంజీవి నాగార్జున గారి వాళ్ళ అబ్బాయి నాగార్జున అఖిల్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే ఎప్పుడు చిరంజీవి గారు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే భారతదేశంలోనే నెంబర్ 1 మెగాస్టార్ చిరంజీవి గారు. టోటల్ గా మీ చిరంజీవి ఫ్యాన్స్ అంతా హ్యాపీ అయినా వర్మ చెప్పిన క్షమాపణలు కానీ, ఈరోజు చరణి పొగుడుతూ చేస్తున్న కామెంట్స్ కానీ? ఇలాంటి వాళ్ళందరూ పెడతా ఉంటారు స్వామి. అవన్నీ మనం బుద్ధి కలగాలని మేము కోరుకుంటున్నాం. అంతేగాని వీళ్ళు ఏదో పెట్టినంత మాత్రం మేము సంతోషపడేదేం లేదు అక్కడ. ఏంటి గతంలో వీళ్ళందరూ చేసినవన్నీ కూడా ఇప్పుడు చాలా మంది చూశారు కదా మీరు. రాజశేఖర్ జీత ఏం చేశారు గతంలో, ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంది? అన్నయ్యలేని మేము లేమంటున్నారు ఇవాళ. వాళ్ళ పిల్లల విషయంలో చిరంజీవి గారు ఇప్పుడు జరుగుతున్నట్టు విషయాలు కానీ, చిరంజీవి గారు చేసిన మంచి కానీ, అలానే రాంగోల్పురం కూడా భగవంతుడు చిరంజీవి గారు చేసిన మంచి ఇప్పుడు గుర్తొచ్చి ఉంటది. అంటే ఇంకా దిగజారిపోకుండా, ఇప్పటికే దిగజారిపోయాడు అతను, ఇంకా దిగజారిపోకుండా ఇప్పుడైనా మంచి మనసు కలగాలని చెప్పి కోరుకుంటున్నాం అభిమానులుగా. అంటే మీరు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా, చేంజ్ చేయడం కోరుకుంటున్నారా, లేక ఇంకా డౌట్ వస్తుంది కొంతమంది అభిమానులు? భగవంతుడు అసలు కల్పించాడేమో అనుకో, అట్లన్నా మారితే బాగుండు అనుకుంటున్నాం అంతే. అంటే అసలు ఇప్పటి నుంచి కొంచెం బాగుపడతాడు. అంటే వయసు పెరిగేది కదా, వయసు ఫ్యాక్టు. ఇప్పుడైనా భగవంతుడు అనుగ్రహంతో కొంచెం చిరంజీవి గారి ఆశీస్సులతో ఉంటే ఇంకొంచెం ప్రస్తుతానికి ఆరోగ్యమైన బాగుంటది. లేదంటే ఇంకా మానసిక క్షోభకు గురైపోతా ఉన్నాడు కదా, రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేక, కొంతమందిని నమ్ముకొని కొన్ని విధాలుగా మాట్లాడి. చిరంజీవి గారి మంచితనం ఇప్పుడైనా తెలుసుకున్నాడని అనుకుంటున్నాం మేము. కళ్యాణ్ రైట్, మా ఎగ్జిక్యూటివ్ కళ్యాణ్ కృష్ణ గారు, మొత్తానికి చిరంజీవి ఫ్యాన్స్ అయితే నమ్ముతున్నట్టున్నారు. రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్స్ని నమ్ముతున్నారు. ఆయనలో మార్పు వచ్చింది, మంచిదే కదా అంటున్నారు సార్. కానీ నిజంగా ఆ విధంగా టెక్నికల్గా ఆ విధంగా కనిపిస్తుందా? మిగతా వాళ్ళు విశ్లేషకులు కానీ అంతా ఏమనుకుంటున్నారు సార్? ఏదైనా ప్లాన్ చేస్తున్నాడు సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని ఆయన సినిమా కోసం అని? రైట్ శ్రీనివాస్, ఇక్కడ కొన్ని విషయాలను గమనించాలి. వెంకట్రావు గారు చెప్పినట్టుగా ఆయన మనసు మారిందని వారు నమ్ముతున్నట్టుగా మనకు క్లారిటీగా ఉంది. ఎందుకంటే మొన్న మిడ్ నైట్ కల్లా తాను పెట్టినటువంటి ట్వీట్ చిరంజీవి గారికి ఫేవర్గా పెట్టి చిరంజీవి గారిని సారీ చెప్తున్నటువంటి ట్వీట్ని మార్చే ఛాన్స్ ఉంది, లేదా హ్యాక్ అయింది నా అకౌంట్ అని చెప్పేటువంటి ఛాన్స్ ఉందని కూడా ప్రచారం సాగిన నేపథ్యంలో అలాంటిది ఏమీ జరగలేదు. సో ఆయన నిజంగా క్షమాపణలు చెప్పినట్టుగా మనం ఈ సందర్భంగా నమ్మొచ్చు. అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే రామ్ చరణ్ని హైప్ చేస్తూ కూడా చాలా టెక్నికల్గా వాడారు. ఇందాక నేను చెప్పడం జరిగింది, రామ్ చరణ్ని డైరెక్ట్గా సూపర్ అనేటువంటి మాట అనకుండా సూపర్గా ఎలివేట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. రామ్ చరణ్ యొక్క రఫ్నెస్ని క్లియర్గా చూపించడంలో సక్సెస్ అయ్యారనుకుంటూ పెట్టడం జరిగింది. సో ఇది ఆర్జీవీ జనరల్ టెక్నిక్. అయితే ఇక్కడ కొత్తగా వస్తున్నటువంటి అనుమానాలు ఏంటంటే, గతంలో ఆయనకి జనసేన మీద కానీ లేదా పార్టీల పరంగా వైసీపీకి సపోర్ట్ చేస్తూ తీసినటువంటి సినిమాల్లో కానీ, లేకుంటే వైసీపీ తరఫున మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో కానీ తను ఎలా పడితే అలా మాట్లాడినటువంటి సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి కానీ, లేదా నారా లోకేష్ సంబంధించి కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు కూడా తన ఇష్ట రీతిలో తనకు నచ్చినటువంటి భాషలో చాలా చులకనగా మాట్లాడినటువంటి సందర్భాలు కోకొలలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఇందాక మా వెంకట్రావు గారు చెప్పినట్టుగా మా ఒంగోలు మద్దిపాడు స్టేషన్లో కేసు నమోదైంది. తాలూకా స్టేషన్కి ఆయన 2-3 సార్లు వెళ్ళడం కూడా జరిగింది. సో ఇలాంటి కేసుల నుంచి బయటపడడానికి వేరే మార్గం కూడా లేక ఏకాఏకి చిరంజీవి గారు అవకాశం వచ్చింది కనుక అవకాశాన్ని వినియోగించుకొని ఉంటారు అనేటువంటి వాదనలు కూడా లేకపోలేవు శ్రీనివాస్. వెంకట్రావు గారు, అంటే రామ్ గోపాల్ వర్మ క్షమించమంటే మీరు ఆ కేసులని గవర్నమెంట్కి చెప్పి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ డిప్యూటీ సీఎం మీకు తెలిసిన వెనక్కి తీసుకునే ఇది ఉందా, ఛాన్స్ ఉందా? అంత మంచి ఏముంటే సార్, చట్టం తన పని చేసింది కదా, అంతే అంటారు. చట్టం తన పని చేయాల్సిందే. ఎవరైతే నేరం చేశారో వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. ఇవన్నీ జరగాలి. కాకపోతే ఇక మీద జరగకుండా
ఇప్పుడైనా మంచి మనసు తోటి ఉంటాడని చెప్పి అనుకుంటున్నాం. కానీ మెగాస్టార్ని అంటే బోళా చిరంజీవి గారితో శంకర్ అంటారు అంతా, ఆయన మనసు మారి ఆ, ఆయన ఆయన ఇంతకన్నా ఘోరంగా ఉన్న క్షమించేటువంటి మనస్తత్వం ఆయనది. గతంలో ఆయన మీద విమర్శలు చేసిన వాళ్ళు ఏమైపోయారో కూడా మీరు అందరూ చూస్తా ఉన్నాం. కనుమరుగైపోయారు ఇవాళ. దాంట్లో ఒకటే రామ్ గోపాల్ వర్మ. ఈ రోజు అతను ఒక గల్లీ స్థాయిలో కూడా పట్టించుకునే పరిస్థితి లేదు అతన్ని. కాకపోతే ఇప్పుడైనా ఏంటంటే ఆయన ఇప్పుడు ఇంకా ఇంకా ఇప్పుడు కూడా ఇంకేం చేయలేడు. కాకపోతే ఏంటంటే ఒక మంచి మనసుతో అన్న చివరికి తప్పు తెలుసుకున్నట్టుగా భావిస్తున్నాం. సార్, అంతకుముందు చిరంజీవి గారితో ఒక సినిమా తీసి మధ్యలో ఆపేశారు రామ్ గోపాల్ వర్మ. అవును అవును. అంటే కొంత అదే చూడాలంది సినిమా ముందు 98 ముందు ఒక సినిమా స్టార్ట్ చేశాడు. పాటలు మాత్రం బయటకు వచ్చేవి. ఒక 2 సాంగ్స్ బయటకు వచ్చినాయి స్వామి. ఊర్మిళను ఇంకోటి సాంగ్ తో 2 సాంగ్స్ బయటకు వచ్చినాయి. అప్పుడు అది ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత అతనికి ఆ తర్వాత కొంచెం అక్కడి నుంచి చిరంజీవి గారి మీద కాస్త నెగిటివ్ గా మాట్లాడడం స్టార్ట్ అవుతుంది. కారణం ఏంటి సార్ అప్పట్లో ఆగిపోవటానికి? మీకు తెలుసుంటది ఫ్యాన్స్ కి. ఆగిపోవటం అంటే రామ్ గోపాల్ వర్మ శాస్త్రాలే పిచ్చి పిచ్చిగా వ్యవహరించే తీరు కానీ ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం కదా. ఆయన శివ తర్వాత జేడి చక్రవర్తి 2-3 సినిమాల తర్వాత అతని మైండ్ సెట్ మారిపోయింది. అతనే పెద్ద నేషనల్ గా ఊహించుకున్నాడు అతను. కానీ అతనికి ఆ స్థాయి కాదు కదా. కానీ ఆ స్థాయికి ఒక మంచి మనసుతో చిరంజీవి గారు ఆ రోజు కాల్ షీట్ ఇచ్చారు. కానీ అతను చేసిన విధానం కానీ అవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు అది మొత్తం ఆగిపోయింది ఆ రోజు. తర్వాత దాంట్లో నుంచి అతనే 2 సాంగ్స్ అతనే లీక్ చేశాడు. ఆ తర్వాత చూడాలన్న సినిమాలో కూడా ఒక సాంగ్ యాడ్ చేయడం జరిగింది తర్వాత. సరే, ఆ విధంగా కొన్ని టెక్నికల్ విషయం వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఆ టైం కాడి నుంచి అతను ఏదో పెట్టుకొని ఇవన్నీ ఏదో కామెంట్ చేస్తా ఉంటాడు. అవన్నీ కూడా మేము అభిమానులు అసలు ఎప్పుడు పట్టించుకోము. ఆ వర్మ అనే వ్యక్తిని ఒక డిజాస్టర్ గా తీసి పక్కన పెట్టాం కాబట్టి. కాకపోతే ఈ రోజు ఏంటంటే ఆ నాగార్జున చిరంజీవి గారు సినిమా రిలీజ్ సపోర్ట్ చేయడం ఆ ముసుగులో వచ్చి చెప్పాడు అని అనుకుంటున్నాం. కాకపోతే మంచి మనసు చిరంజీవి గారి యొక్క మంచి మనసు తెలుసుకున్నాడు. గతంలో చిరంజీవి గారితో పెట్టుకొని ఏ విధంగా కనుమరుగైపోయారు, ఇతనన్నా ఒక ఇంకా ఇబ్బందులు పడతాడు. కొంతమంది కనుమరుగు అయిపోయారు. వాళ్ళందరినీ చూసేమన్నా జ్ఞానం తెచ్చుకున్నాడేమో అనుకుంటున్నాం స్వామి. సార్ వెంకట్రావు గారు, ఒకవేళ మీరు చెప్పినట్టు ఆయన మంచి మనసుతో ఇప్పుడు వచ్చి చిరంజీవి గారితో సినిమా చేస్తానంటేనో లేకపోతే రామ్ చరణ్ గారితో సినిమా తీస్తానంటేనే ఒప్పుకునే ఛాన్స్ ఉంటుంది మీ అభిమానులంతా? వాళ్ళు అయిపోయింది సార్, అయిపోయినాక ఇంకా రామ్ చరణ్ ఏంది, చిరంజీవి గారు ఇవాళ వరల్డ్ #1 హీరో ఇంటర్నేషనల్. చరణ్ గ్లోబల్ స్టార్ #1 స్థాయికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇవన్నీ ఇంకా రామ్ గోపాల్ వర్మ ఇవన్నీ చూసాం కదా. అతను ఏ స్థాయికి వ్యూహం అదేంటి రక్త చరిత్రలో అవి తీసుకునే అయిపోయాడు. అవి కూడా ఏంటంటే 1 రోజు 2 రోజులు ఆడుతున్నాయి సినిమా. అవి కూడా రిలీజ్ కావట్లా సరిగా. నిన్న వాళ్ళతో తీసిన డైరెక్టర్లు కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది, చూసాం కదా. ప్రొడ్యూసర్లను కూడా వాళ్ళందరూ అట్లా అయిపోయారు వాళ్ళు. ఇప్పుడైనా ఏంటంటే చిరంజీవి గారు ఆశీస్సులు తీసుకుంటే కొంతకాలం అన్న మనం వాళ్ళు పలకరించేవాళ్ళు లేరు ముందు. వాళ్ళు 4 గోళ్ల మధ్య వీటన్నిటికీ ఇదైపోయి వాళ్ళు రోజు ఇదైపోతా ఉన్నారు. అందుకని ఏంటంటే ఇప్పుడైనా బయటకు రావాలి. ఇప్పుడు నలుగురు మాట్లాడాలంటే కనీసం చిరంజీవి గారి గురించి అన్న ఒక మాట అన్న ట్విట్టర్లో అన్న పెడితే నలుగురున్నా సరే మారేళ్ళని పలకరిస్తారని. అంతేగాని వీళ్ళతో సినిమాలు తీసే రోజులు ఇంకా అయిపోయినాయి స్వామి. అంటే చరణ్ తో మెగాస్టార్ తో చేసే స్థాయి ఇప్పుడు వర్మకి లేదంటారు? చరణ్ కాదు, మెగా ఫ్యామిలీ చిన్న హీరోతో తీసే స్థాయి కూడా వర్మది కాదు. ఇవాళ వాళ్ళ మేనర్లు ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంటే 8 మంది హీరోలు మేనర్లు ఉన్నారు. వాళ్ళతో కూడా తీయలేని స్థాయి అది. కాకపోతే ఏంటంటే మేము టోటల్ చెప్పేది ఒకటే, అదే విషయం మీకు చెప్తున్నాం. ఇప్పుడైనా ఏంటంటే నలుగురు మీరు రోడ్డు మీదకి వస్తే ఆ వర్మ అని పలకరించాలంటే కనీసం ఇప్పుడైనా చిరంజీవి గారు మంచి వ్యక్తి అనే చిరంజీవి గారి గురించి సారీ చెప్పాడు కాబట్టి చరణ్ సూపర్ అన్న ఇవన్నీ ఏదో చెప్తే నలుగురు పలకరిస్తారని, అంతే తప్పితే వాళ్ళతో సినిమా తీసే రోజులు అయిపోయినాయి. మీరు గమనించారు అప్పట్లో పుష్ప టైంలో పుష్పకి సపోర్ట్ చేస్తూ కొన్ని కామెంట్ చేశారు, ఆ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తూ. ఓకేనా? అదే ఎవరైతే చెప్పాను అదే కదా సార్, ఎక్కడైతే విభేదాలకు తావు ఉంటుందో అక్కడ ఇతను ఉంటాడు. ఇప్పుడు పుష్పకి మాకేం సంబంధం? పుష్ప
అన్ని సినిమాలు బాగుండాలని కోరుకునే వ్యక్తులు మేము. చిరంజీవి గారు ఏం చెప్తారు, చిన్న హీరోని కూడా పిలిచి ఇంటికి పిలిచి ఆశీర్వదిస్తా ఉంటాడు, మీరు బాగుండాలి, మంచి సినిమాలు తిని పైకి ఎదగండి అని. ఒక కుటుంబమే కాదు, ఇండస్ట్రీ అని తన కుటుంబంగా భావిస్తాడు అతను. ఈ రీసెంట్ గా మనం ఈ మధ్య కాలంలో ఎన్ని సినిమాలు చూసాము, చిన్న సినిమాలు హిట్ అయిన ప్రతి హీరోని కానీ ప్రతి చిన్న సినిమా హీరోని కూడా ఇంటికి పిలిపించుకొని ఆయన వాళ్ళు ప్రోత్సహిస్తున్న తీరు, వాళ్ళ ఎనర్జీ, ఇవాళ నిజంగా నిన్న తేజ సజ్జా ఈ రోజు చిరంజీవి గారు స్ఫూర్తితో ముందుకెళ్తా ఉన్నాడు. ఎంత 2 బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాడు హనుమాన్. అలాంటి వాళ్ళందరినీ చిరంజీవి గారు ఎంతో మందిని ఎంకరేజ్ చేస్తున్నారు. లేకపోతే మన నిన్న కొత్తగా వచ్చాడు కే ర్యాంప్ సబ్బం రవి, అతను ఈరోజు నిన్న చిరంజీవి గారు పిలిపించుకొని అవన్నీ చేశాడు. ప్రతి హీరోని ఒక ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీని కాదు, ఇతను ఈ రోజు నాగార్జున గారు పిల్లలు కానీ, వెంకటేష్ సంబంధించిన వాళ్ళు కానీ, ఇంకో పిల్లలు, ప్రతి ఒక్కరు కూడా అండదండగా ఉంటూ ప్రతి ఒక్కరు ఎదగాలి, ఇండస్ట్రీ అంతా బాగుండాలి, ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టాలు రాకూడదు అనేటువంటి పెద్ద మనసుతో అన్నయ్య ముందుకెళ్తా ఉన్నాడు. ఆయన చూసి ఎంతో మంది, కోట్ల మంది అభిమానులు అందరం కూడా స్ఫూర్తితోటి ఈ రోజు చూస్తా ఉన్నారు సేవా కార్యక్రమాలు. ఒక నటుడిగా కొంతమంది సినిమా థియేటర్కే పరిమితం అవుతారు ఏ హీరోకైనా, కానీ మేము సినిమా థియేటర్కి పరిమితం కాదు, సమాజానికి పరిమితం అవుతున్నాం, ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేస్తున్నాం. ఈ రోజు ఆయన కార్యక్రమాలు, ప్రతి కార్యక్రమం, సినిమా అయితే సేవా కార్యక్రమాలు, సినిమా రిలీజ్ అయితే మేము సేవా కార్యక్రమాలు, పుట్టినరోజు అంటే వారోత్సవాలు, ప్రకృతి నడుపుకొని రక్తదానాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, ప్రతిదీ మీరు ఏది తీసుకున్నా కూడా. అలాంటి హీరో ఎవరు ఉన్నారంటే భారతదేశం, ప్రపంచంలో ఒక ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి. ఆయన స్ఫూర్తి ఇదంతా. కళ్యాణ్ కృష్ణ గారు, వెంకట్రావు గారు చెప్తున్నారు ఇప్పుడు చరణ్తో కానీ చిరంజీవి గారితో కానీ సినిమా తీసే స్థాయి వర్మ గారికి లేదు, ఒకవేళ వచ్చినా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో డౌట్ అంటున్నారు. ఏమి వర్మ గారిని నమ్మలేము, రేపు పుష్ప దగ్గరికి వెళ్ళేసి నీతో సినిమా తీస్తుంటే ఆయన ఒప్పుకున్నాడంటే కూడా ఆ విధంగా కూడా మీరు మొదట్లో మనం చెప్పినట్టుగా టచ్ చేసే విధానం ఏ విధంగా ఉంటుందో చెప్పలేం కదా. ఏం వెంకట్రావు గారు కరెక్టే కదా, మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలంటే పుష్పాన్ని టచ్ చేయించాము ఆయన. అయిపోయిందంటారా? వెంకట్రావు గారు ఏంటంటే వారి యొక్క ఒక అభిమానిగా చిరంజీవి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో వారు చెప్తున్న మాటల్లో వారి వైపు నుంచి వాస్తవం ఉంది. రామ్ గోపాల్ వర్మ ఇస్ నాట్ ఎ నార్మల్ డైరెక్టర్, బట్ ఇప్పుడు ఆయన తీస్తున్నటువంటి సినిమాలని అతను తీసేయాల్సినటువంటి డైరెక్టర్ అయితే కాదు. ఈ రోజు కూడా ఈవెన్ అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళ సినిమాలకు కూడా రామ్ గోపాలంతో చర్చలు జరిగేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈవెన్ దో పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా రామ్ గోపాల్ వర్మ సలహాలు తీసుకోకుండా, రాము సలహాలు తీసుకోకుండా సినిమాలు తీనే ఉన్నాయి. ఇప్పుడు సూపర్ హిట్ డైరెక్టర్ అయినటువంటి కొంతమంది, ఆయన నిన్న మనం అనుకున్నట్టుగా ఆయన డెన్లోంచి వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా రాముతో మాట్లాడకుండా సినిమాలు తీస్తున్నట్టు పరిస్థితి లేదు. అయితే ఆయన వెళ్తున్న తీరును చూసి వెంకట్రావు గారు కామెంట్ చేయడం జరిగింది. లైక్ వ్యూహం లాంటి కొన్ని డిజాస్టర్స్ అవ్వచ్చు, లేదా కొన్ని పార్టీలకి ఫేవర్గా తీసినట్టు సినిమాలు గతంలో కృష్ణ తీశారు, అదేవిధంగా సినిమాలు అలా చాలామంది తీశారు. కోట శ్రీనివాసరావు గారు పెట్టి కొన్ని సినిమాలు, మండలాధీశులు లాంటి సినిమాలు వచ్చాయి, పొలిటికల్ టచ్లో తీయడం జరిగింది. అలాంటివి అది ప్యారల్గా ఇది కూడా వెళ్ళింది, అవి కొన్ని హిట్ అయినాయి. ఇక్కడ హిట్ అయినటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల రామ్ గోపాల్ వర్మ ఆ స్థాయికి లేదు అంటే అప్డేట్లో లేరు అనేది ఉద్దేశాన్ని వెంకట్రావు గారు చెప్తున్నారు. గతంలో ఏదైతే మనం ఇప్పుడు బోళా శంకర్ అని మీరు అన్నారు, మనం అజాత్ శత్రువు అనేటువంటి మాట మనం అనుకున్న పద్ధతిలో చూస్తే గతంలో మోహన్ బాబు ఏదైతే లెజెండ్ అన్నటువంటి పదానికి సంబంధించి మోహన్ బాబు గారితో క్లాష్ వచ్చినా, అంతకుముందు ఫ్యాన్స్ దాడి చేసి కొట్టారు అని చెప్పేటువంటి ఎలిగేషన్ రాజశేఖర్ తీసుకొచ్చినప్పుడు కూడా వీటన్నిటిని కూడా ఆయన సక్రమంగా తీసుకుంటూ వెళ్ళారు. అదే రోజు చిరంజీవి రాజశేఖర్కి ఇంటికి వెళ్ళి పలకరించినటువంటి తన యొక్క ఇంటర్నల్ ఫీల్ని ఓపెన్గా చెప్పడం జరిగింది. అంటే ఫ్యాన్స్నే అక్కడ డైరెక్ట్గా ఆయన బ్లేమ్ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కనుక గమనించినట్లయితే శివ సినిమా గురించి చెప్తూ రామ్ గోపాల్ వర్మని ఆకాశానికి ఎత్తేశారు చిరంజీవి. అంటే తన మనసులో ఏముండదు, మీరు ఎలా అనుకుంటారు, మీ బాధ మీది అంటూ రామ్ గోపాల్ వర్మని తిట్టినట్టుగా ఒక క్లారిటీ వచ్చింది. దిస్ ఈజ్ ద వే టు కలెక్ట్ ద పీపుల్. మన మనుషులు కలుపుకుంటూ వెళ్ళాలి, కానీ విడగొట్టుకుంటూ మాటలతో తోటాలు వేసుకుంటే ఉపయోగం లేదనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పారు చిరంజీవి. ఎస్, అందుకే ఆయన అన్నయ్య అయ్యారు, ఇండస్ట్రీకి అన్నయ్య అయ్యారు. ఏ వెంకట్రావు గారు అంతేనా ఫైనల్గా? రైట్, చూద్దాం. తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి. ఎస్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్రావు గారు, లైవ్లోకి వచ్చి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సార్. రైట్.
కళ్యాణ్ కృష్ణ, ఇంకా మనం ఇది చూడొచ్చా? మనం మొదటి నుంచి అంటున్నాం ఏదో జరుగుతుంది, అసలు రామ్ గోపాల్ వర్మ ఇది నువ్వేనా అనుకుంటున్నాం. తను నమ్మొచ్చా, లేక చేంజెస్ ఏమైనా ఉంటాయా, లేక రిలీజ్ అయిన తర్వాత 14th శివ రిలీజ్ అయిన తర్వాత రామ్ గోపాల్ వర్మ మైండ్ సెట్ మారుతుందా? అంటే ఇంకా నవంబర్ 14కి 4-5 రోజులు టైం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా సిరీస్ ఆఫ్ ట్వీట్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాట్ నెక్స్ట్ అనేది మాత్రం నవంబర్ 14th వరకు వేచి చూడాలి. శివ రిలీజ్ కోసం ఎలా వేచి చూస్తున్నామో రామ్ గోపాల్ వర్మ ట్వీట్ల కోసం కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్ కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, అది మొత్తం మీద వర్మ చేస్తున్న ఆ ట్వీట్స్ మీద ఆయన ఫ్యాన్స్ అయితేనేమి కొంతమంది విశ్లేషకులు చెప్తుంది అది. మొత్తం మీద రామ్ గోపాల్ వర్మ సినిమాకి సంబంధించి ఈ విధంగా ట్వీట్స్ చేస్తున్నారా, సోషల్ మీడియాలో ఇప్పుడైనా యాక్టివ్గా ఉంటారు, ఏదైనా గేమ్ ఆడుతున్నారా, లేక నిజంగానే తనలో ఆ చేంజ్ వచ్చిందా, చేంజ్ వచ్చి ఈ విధంగా ట్వీట్ చేస్తున్నారంటే మనం 14th శివ రిలీజ్ తర్వాత ఒకసారి అప్పుడు కూడా చూద్దాం. అదేవిధంగా ఆయన కంటిన్యూ అయితే తప్పకుండా రామ్ గోపాల్ వర్మకి మంచి పేరు వస్తుంది. లేదంటే ఆయన ఇదే విధంగా డిస్ప్యూట్స్లో ఉంటే ఆయనకే చెడ్డ పేరున్నట్టు ఆయన ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు. రైట్, ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK News, ఇది తెలుగు వారి గుండె చప్పుడు.